Today topic is phloem. So complex tissues are two types. They are the xylem and phloem. So what is the complex tissues? How many types are the complex tissues are present? These are the we will learn. So సంక్లిష్ట కణజాలములోని అంటే ఏంటి, సంక్లిష్ట కణజాలములోని రకాలు మనం ఆల్రెడీ చూసాము. సో సంక్లిష్ట కణజాలం గురించి మనం ఇప్పుడు చూద్దాం. సంక్లిష్ట కణజాలం, కాంప్లెక్స్ టిష్యూస్. So a group of dissimilar cells which work collectively as a single functional unit and perform a specific function is known as a complex tissue. ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించడం కోసం కొన్ని భిన్న రకాలకు చెందిన కణాలు సమూహంగా ఏర్పడే నిర్మాణాన్ని మనం సంక్లిష్ట కణజాలం అని తెలుసుకున్నాం. దీంట్లో రెండు రకాలని చెప్పుకున్నాము, అది xylem అండ్ phloemగా చెప్పుకున్నాం. సో xylem ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము phloem గురించి చూద్దాం. దీన్నే మనం పోషక కణజాలంగా చెప్పుకుంటాం. సో ఈ పోషక కణజాలం అంటే ఏంటి? సో పోషక కణజాలంలో మనం సాధారణంగా పోషక కణజాలంలో ఒకే విధంగా ఏర్పడి ఒకే పని నిర్వర్తిస్తూ స్వరూపంలో వివిధ రకాలుగా ఉన్న కణజాలాలు ఉంటాయి. ఇందులో పత్రాలలో తయారైన కర్బన పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్కల్లోని వివిధ భాగాలకు సరఫరా అవుతాయన్నట్టు. సో ఈ విధంగా వివిధ భాగాలకు సరఫరా అవుతున్న ఈ కణజాలాన్ని మనం పోషక కణజాలంగా చెప్పుకుంటాము. ఇది సంక్లిష్ట కణజాలంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో భిన్న రకాలకు చెందిన కణాలు కలిసి ఒక విధిని నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి. సో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ టిష్యూ దట్ కండక్ట్స్ ద ఆర్గానిక్ సొల్యూట్స్ ఫ్రమ్ ద లీవ్స్ to the other parts of the plant body. It also known as leptome. The term phloem was coined by the K. Nageli. So K. Nageli అనే శాస్త్రవేత్త ఏంటి ఈ ఫ్లోయం అనే పేరు పెట్టడం జరిగింది. సో పోషక కణజాలంలో మనం చూసినట్లయితే దీంట్లో వివిధ రకాల కణాలు ఉంటాయి. అది మొట్టమొదటి చూసినట్లయితే సీవ్ ఎలిమెంట్స్, చాలని మూలకాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కంపెనియన్ సెల్స్, సహకణాలు, ఫ్లోయం ఫైబర్స్, పోషక కణజాల నారలుగా చెప్పుకోవచ్చు. సో ఇవి 3 types ఆఫ్ ద ఫ్లోయం టిష్యూస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లోయం టిష్యూ. సో పోషక కణజాలంలో ఈ 3 రకాల కణాలు ఉంటాయి. అయితే దీంట్లో మనం చూసినట్లయితే చాలని మూలకాలు, చాలని మూలకాల్లో మళ్ళీ మనం రకాలు చూస్తాము మెయిన్గా. సో దీంట్లో ఏమనుకున్నాం, పోషక కణజాలంలో చాలని మూలకాలు, సహకణాలు, పోషక కణజాల నారలు, పోషక మృదు కణజాలం. ఈ ఒక్క పోషక మృదు కణజాలము తప్ప మిగతావన్నీ లివింగ్ సెల్స్. దీస్ ఆర్ ద ఇవన్నీ మనం చూసినట్లయితే దీస్ ఆల్ ఆర్ ఏంటి సజీవ కణాలు, లివింగ్ సెల్స్. ఓన్లీ దిస్ వన్ ఈజ్ పోషక కణజాల నారలు తప్ప మిగతావన్నీ లివింగ్ సెల్స్. సో పోషక మృదు కణజాలము లివింగ్ సెల్, సహకణాలు కూడా లివింగ్ సెల్స్, చాలని మూలకాలు కూడా లివింగ్ సెల్స్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని మనము ఫ్లోయం ఫైబర్స్ మాత్రం నిర్జీవ కణాలు. చాలని మూలకాల్లో మళ్ళీ మనము ఎన్ని రకాలు, 3 రకాలు చూడవచ్చు. ఏంటి 2 రకాలుగా చూడవచ్చు. అదేంటి, సీవ్ సెల్స్, చాలని కణాలు, చాలని నాళ మూలకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము దారు మూలకాల్లో కూడా దారు కణాలు, దారు నాళ మూలకాలను ఎలా చెప్పుకున్నామో ఇందులో కూడా 2 types ఉంటాయి. సో ఫ్లోయం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. దే ఆర్ ద sieve elements, companion cells and phloem fibers, and last one is the phloem parenchyma. So among them only phloem fibers are dead cells while the other are all are living cells. So మనము sieve elements, first one is the sieve elements గురించి
చూద్దాం. ఏంటి సివ్ ఎలిమెంట్స్ అనేది? ఇది మళ్ళీ మనము 2 రకాలని చెప్పుకున్నాము. సో దీస్ ఆర్ ద లివింగ్ సెల్స్. వీటిని సజీవ కణాలుగా మనం చెప్పుకోవచ్చు. వ్యాక్యులేటెడ్ ప్రోటోప్లాస్ట్, రిక్తికాయుతమైన కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. సో దీంట్లో కేంద్రకం మొదట మనకు ఎర్లీ స్టేజ్లో న్యూక్లియస్ ఉంటుంది, కానీ తర్వాత డిసపియర్స్ ఎట్ మెచ్యూరిటీ స్టేజ్. సో పక్వానికి చెందిన తర్వాత కేంద్రకం అనేది ఏమవుతుంది? అదృశ్యమవుతుంది. సో ఫస్ట్ మాత్రం కేంద్రకాన్ని కలిగి ఉన్నా కానీ ఇది సజీవ కణము అయినా కానీ ముదిరిన కణాల్లో ఇది ఏ విధంగా న్యూక్లియేట్గా ఉంటుంది. సో మెచ్యూరిటీ సివ్ ఎలిమెంట్స్ ఆర్ ద న్యూక్లియేట్, బట్ ఎర్లీ cells are the present in the nucleus, but later they are disappears, and so maturity sieve elements are the enucleate. అంటే కేంద్రకం మొదట ఉన్నా కానీ ముదిరిన కణాల్లో చాలని మూలకాల్లో కేంద్రకం రహితంగా చెప్పుకోవచ్చు. సో చాలని మూలకాల్లో మనము చూడవచ్చు. The main characteristic feature is the presence of the sieve areas in the cell walls. Cell walls లో మనం sieve area చాలని ప్రదేశాలను గమనించవచ్చు. Based on the degree of differentiation of sieve areas, sieve elements are 2 types. So based on the degree of differentiation of sieve areas, they are the identified into 2 types. So one is the sieve cells, another one is the sieve tube elements. చాలని కణాలు, చాలని నాళ మూలకాలుగా చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం చాలని కణాలు, చాలని నాళ మూలకాలు అంటే ఏంటో మనము చూడొచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ ద చాలని కణాలు. దీంట్లో మనం చూసినట్లయితే unspecialized sieve areas are present in the sieve cells. So sieve areas are not organized into sieve plates. దీంట్లో చాలని ఫలకాలు అనేవి ఉండవు. ఇవి మనము దారులో ఉన్న దారు కణాలు ఏ విధంగానో ఇవి కూడా చాలని కణాలు కూడా ప్రిమిటివ్గా చెప్పుకోవచ్చు. సో ఇవి కూడా పురాతనమైన భాగాలుగా చెప్పుకోవచ్చు. సో దీస్ సెల్స్ ఆల్సో వ్యాక్యులేటెడ్ ప్రోటోప్లాస్ట్ బట్ వితౌట్ న్యూక్లియస్. ఇవి చాలని మూలకానికి సంబంధించినవి కాబట్టి వీటిలో కూడా ముదిరిన కణాల్లో కేంద్రకము ఉండదుగా చెప్పుకోవచ్చు. సో రిక్తికాయుతమైన కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది, బట్ లివింగ్ సెల్, బట్ దే సెల్స్ ఆర్ ద వితౌట్ న్యూక్లియస్. సో మనము ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు. So the sieve cells is an element with relatively unspecialized sieve areas, that is the sieve areas are not organized as sieve plates. The sieve cells are elongated and spindle shaped cells with closed narrow ends. They contain coagulated protoplast without a nucleus. The cell walls are elastic and show large number of sieve areas. Each sieve areas are formed a group of numerous pores called the sieve pores. సో మనం ఇక్కడ చూసినట్లయితే చాలని కణాల్లో మనం చూసినట్లయితే వీటిలో చాలని కణాలు అన్స్పెషలైజ్డ్ ఏరియా sieve ఏరియాస్ ఉంటాయి. దీంట్లో sieve ప్లేట్స్ అనేవి ఉండవు. ఇవి చాలా సన్నగా పొడవుగా మొనదేలిన కొనలుగా కలిగి ఉంటాయి. వీటిలో sieve ప్లేట్స్ మాత్రం ఆబ్సెంట్ ఉంటాయి, sieve ప్లేట్స్ ఉండవు. కానీ మనము చాలని నాళాల్లో మాత్రం చూస్తాము. ఇక ఏటవాలు గోడలపైన చాలని కణాలు ప్రదేశాలు మాత్రం ఉంటాయి, కానీ sieve ప్లేట్స్ ఉండవు. ఇది ఒక ప్రిమిటివ్ క్యారెక్టర్స్గా చెప్పుకోవచ్చు మనము. The cell walls are elastic and show a large number of sieve areas. చాలని ప్రదేశాలను ఉంటాయి కానీ sieve plates చాలని ఫలకాలు, వీటిని ప్లేట్స్ని ఏమంటారు? ఫలకాలుగా చెప్పుకుంటాము. sieve ఏరియాస్ని ఏమంటాము? చాలని ప్రదేశాలుగా చెప్పుకుంటాం. అవి ఏంటో మనం నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం. సో ఇది మనం చెప్పుకోవచ్చు. చాలని కణాల్లో చూసినట్లయితే లోయర్ వాస్కులర్ ప్లాంట్స్, ఇవి మనం గమనించినట్లయితే
lower vascular plants, so gymnosperms are mainly composed of a sieve cells. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్ sieve cells, each sieve cells are formed of a group of numerous minute pores called the sieve. Already we learned about the pores. But lower vascular plants like pteridophytes and gymnosperms are mainly composed of the sieve cells. In these plants, sieve cells are the chief elements of the conduct of food material. మనము ఈ చాలని కణాలను చూసినట్లయితే ఇవి టెరిడోఫైటా, వివృత బీజాలు, ప్రిమిటివ్ ప్లాంట్స్లలో ఈ చాలని కణాలు మాత్రం ఉంటాయి, చాలని నాళాలు ఉండవు. సో ఇది మెయిన్గా మొక్కలలో పోషక పదార్థాలను రవాణా చేయడంలో ఉపయోగపడతాయి. ఇంకా మనము నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఫైలోజెనెటికల్లీ sieve cells ఆర్ ప్రిమిటివ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది ఈ విధంగా పరిణామ క్రమంలో ఇవి sieve cells అనేవి ప్రిమిటివ్ కణాలుగా చెప్పుకోవచ్చు. చాలని కణాలు అనేవి ప్రిమిటివ్గా చెప్పుకోవచ్చు. కానీ కంపారిజన్లో చూసినట్లయితే మనము phylogenetically the sieve tubes members are the advanced than the sieve cells. So sieve tubes are the very advanced character, but sieve cells are very primitive cells. So next one is the చాలని నాళ మూలకాలుగా మనము చూద్దాం. సో దీంట్లో మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద లివింగ్ సెల్స్, సజీవ కణాలుగా చెప్పుకోవచ్చు. వ్యాక్యులేటెడ్ ప్రోటోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్, అంటే రిక్తికాయుతమైన కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది, బట్ వితౌట్ ఏ న్యూక్లియస్, కేంద్రక రహితాలుగా చెప్పుకోవచ్చు. సో మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం చాలని మూలకాలు అనేవి ఇవి వ్యాక్యులేటెడ్ ప్రోటోప్లాస్ట్ బట్ వితౌట్ న్యూక్లియస్ అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో దీంట్లో sieve areas are highly specialized, ends are localized in the form of sieve plates. సో ఇక్కడ sieve areas అనేవి చాలని ప్రదేశాలు, చాలా అక్కడ మనం ఇంతకుముందు కణాల్లో అన్స్పెషలైజ్డ్ సెల్స్ అని చెప్పుకున్నాము, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇవి స్పెషలైజ్డ్ సెల్స్. వీటిని మనం చాలని ఫలకాలు అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో చాలని ఫలకాల రకాలను కూడా మనం గమనించవచ్చు. sieve tube elements are the arranged in one above the other in series and are separated by cross with maybe transfers are obligate. సో నెక్స్ట్ డయాగ్రామ్లో మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ భాగాన్ని మనము sieve ట్యూబ్ ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని, ఈ భాగం ఇక్కడ నుండి ఈ డయాగ్రామ్ వరకు. సో వీటిలో ఏ విధంగా ఉంటాయి అనేది, వీటి యొక్క ఎండ్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి. ఓపెన్గా ఉండి వీటిని మనము ఏముంటాయి, sieve ప్లేట్ ఉంటుంది. వీటిలో ఒకటే sieve ప్లేట్, ఒకటే రంధ్రం ఉంటే సరళ రంధ్ర ఫలకంగా చెప్పుకోవచ్చు. మనం చాలని రంధ్రాలని చెప్పుకోవచ్చు. sieve ప్లేట్స్ని ఏమంటాము, చాలని రంధ్రాలు అంటాం. అదే దారులు చూసినట్లయితే రంధ్రయుతంగా చెప్పుకుంటాము. ఇక్కడ చాలని రంధ్రాలు అని చెప్పుకుంటాము. వీటిని sieve పోర్స్గా చెప్పుకుంటారు. sieve పోర్స్ అనేవి మనం రకాలను కూడా చూసుకోవచ్చు. ద పర్ఫరేటెడ్ ఎండ్స్ వాల్స్ ఆర్ కాల్డ్ ద sieve ప్లేట్స్. సో వీటి యొక్క అగ్రభాగాలు అనేవి ఏ విధంగా దీంట్లో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, చాలని ప్రదేశాలు ఉంటాయి. వీటిని మనము చాలని రంధ్రాలు అనుకుంటున్నాము. చాలని ఫలకములోని రంధ్రాలను చాలని ఫలకాలు అంటాము. సో వీటి యొక్క ఎండ్స్ని చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయి, వీటి యొక్క మనము చాలని నాళ మూలకాన్ని దారు నాళ మూలకంతో కూడా పోల్చవచ్చు. సో ఇవి కూడా వెడల్పుగా పొడవైన కణాలుగా ఉంటాయి. వీటి యొక్క ఎండింగ్లో ఒక రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అనేవి అనేకం ఉంటే మనము ఇవి ఏ విధంగా ద్వికుంభాకారంగా ఉంటాయి. సో మనం డయాగ్రామ్లో మనం చూసినట్లయితే ఇవి ఏ విధంగా ఉంటాయి, ద్వికుంభాకారంగా వీటి యొక్క ఎండ్స్ ఉంటాయి. సో దీంట్లో రంధ్రాలను కలిగి ఉంటాయి ఎండ్స్లో. ఈ రంధ్రాల్లో ఏ విధంగా రెండు రకాల రంధ్రాలు ఉంటాయి. ఒకటే రంధ్రము వీటి యొక్క ఎండింగ్లో ఉంటే దాన్ని
సరళరంధ్ర ఫలకంగా సరళ చాలని ఫలకంగా చెప్పుకుంటాము. సో సరళ చాలని ఫలకంగా చెప్పుకుంటాము. అదేవిధంగా అనేక రంధ్రాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం మనము సంయుక్త చాలని ఫలకంగా చెప్పుకుంటాం. సో ఇది సంయుక్త కాంపౌండ్ సీవ్ ప్లేట్స్గా అనేక ఉంటే ఎండింగ్లో మనం ఇక్కడ చూసినాం చూడండి, ఇవి సీవ్ ప్లేట్స్గా చెప్పుకోవచ్చు, చాలని ఫలకాలుగా చెప్పుకుంటాం. సో వీటిని ఏమంటాం చాలని ఫలకాలు. వీటి ఎండింగ్లో చాలని ఫలకాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా జీవపదార్థం కణకవచం క్రింద పల్చని పొర వలె ఉండి చాలని రంధ్రం ద్వారా ఇతర కణాల్లోని జీవపదార్థం పోగులతో కలిసి ఉండుట. సో ఈ విధంగా కలిసి ఉంటుంది అన్నట్టు. దీంట్లో మనం చూసినట్లయితే దే ఆర్ ఎలాంగేటెడ్ వైడ్ cylindrical cells filled with vacuolated protoplast without a nucleus. They are arranged one above the other in series and are separated by cross walls which may be transverse or oblique. The cross walls containing numerous minute pores called the sieve pores. These perforated cross walls are called the sieve plates. They are thickened and biconvex in shape. If the sieve plates has a single perforation, it is called the simple sieve plates. They are the thickened and biconvex in shape. If there are many perforation, it is called the compound sieve plates. Example is Vitis, and simple sieve plates are example is cucurbita. So this is the example is cucurbita. In this compound sieve plates example is the Vitis. The walls of these cells are thin, elastic and cellulosic in composition. సో మనము దీంట్లో చాలని నాళమూలకాల కవచాలు లిగ్నిన్ రహితంగా ఉంటాయి. వీటి కవచాల్లో సెల్యులోజ్ మాత్రమే ఉంటుంది. ఇది ద్విదళ బీజ మొక్కల్లో చాలని నాళాలతో జిగురు వంటి లేదా ప్రోటీన్ పదార్థం ఉంటుంది. అయితే పోషకణ జాలాన్ని సూక్ష్మదర్శిని కింద పరీక్షిస్తే సజీవంగా లేదా నిర్జీవంగా ఉన్న ఈ జిగురు చాలని ప్రదేశాలపైన చేరి మూసివేస్తుంది అన్నట్టు. అయితే ఇది ముదిరిన సమయంలో ఏమవుతాయంటే వీటిపైన కొన్ని కాలస్ పదార్థము ఏర్పడటం వల్ల ఈ సీవ్ ప్లేట్స్ అనేవి మూయబడతాయి అన్నట్టు. సో జిగురు ఏర్పడితే కణం గాయమైనదిగా పరిగణించవచ్చు అన్నట్టు. చాలని ప్రదేశంలో ఒకవేళ జిగురు ఏర్పడింది అనుకోండి, ఈ కణానికి గాయమైనదిగా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఈ చాలని మూలకాల్లో మనం చూసినట్లయితే ద సైటోప్లాజం షో స్ట్రీమింగ్ మూవ్మెంట్. చాలని ప్రదేశాలు ఉన్న చోట కణద్రవ్య పోగులను ఆవరించి ఈ కాలస్ కార్బోహైడ్రేట్ పదార్థం ఉంటుందని చెప్పుకున్నాం కదా. సాధారణంగా చాలని మూలకాల కణద్రవ్యం చలనాలను ప్రదర్శిస్తుంది. ఇది కణద్రవ్యము. దిస్ ఈజ్ ద సీవ్ ప్లేట్స్. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ద సీవ్ ప్లేట్స్. కుంభాకారంగా ఉంది చూడండి. ఈ విధంగా దీంట్లో ఈ రంధ్రాల ద్వారా ఏమవుతుంది, జీవ పదార్థం అనేది ఈ విధంగా ప్రయాణిస్తుంది. సో ఇది ఈ విధంగా ఒక కణం నుండి ఇంకో కణానికి పోషక పదార్థాల రవాణా జరుగుతుంది. ఈ పోషక పదార్థాల రవాణా జరిగినప్పుడు మనం ఇక్కడ కన్వీనియర్ బెల్ట్స్ లాగా కనబడుతుందని చెప్పుకుంటారు. సో ఇది ఏ విధంగా అంటే ఈ చలనాల వేగం గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్లు దీని యొక్క వేగం ఉంటుందన్నట్టు. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కణద్రవ్య పోగులను గమనిస్తే కన్వీనియర్ బెల్టుల వలె కనిపిస్తాయి. సో వీటి ద్వారా ఆహార పదార్థ అణువులు ఊర్ధ్వ దిశగా అధో దిశగా ప్రయాణిస్తూ ఉంటుంది అన్నట్టు. సో పైకి కిందికి ఈ ఆహార పదార్థం రవాణా చెందుతుంది అన్నట్టు. సో ఇటు పక్కన ఇటు సైడ్కు ఉన్న కణాలు ఏంటనేది నెక్స్ట్ చూస్తాము. సో ఈ మధ్యలో ఉన్నవి ఏంటివి మనము sieve tube ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద sieve tube ఎలిమెంట్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కంపానియన్ సెల్స్. సహ కణాలుగా చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద సెల్స్ ఆర్ లివింగ్ సెల్స్. ఇవి సజీవ కణాలు. దీంట్లో డెన్స్ సైటోప్లాజం చిక్కని కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. దీస్ ఆర్ ద ఎలాంగేటెడ్ అండ్ రెక్టాంగులర్ పారెంకైమా సెల్స్ ఆర్ ప్రెజెంట్. సో దీంట్లో సహకణాల్లో చిక్కని కణద్రవ్యం స్పష్టమైన పెద్ద కంద్రకం ఉంటుందని కూడా చెప్పుకున్నాం కదా. సో
These are elongated and rectangular parenchyma cells which are associated with the sieve tube members. This is the main important. సో ఇవి సహకణాలు అనేవి మనము చాలినాల మూలకాలను పక్కనగా ఒక 2-3 వరుసల్లో అమరి ఉంటాయి అన్నట్టు. దే ఆర్ ద రిలేటెడ్ ఆంటోజెనికలీ సిన్స్ దే ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ కామన్ మెరిస్టమాటిక్ సెల్స్. సో ఇక్కడ మనము చూసినట్లయితే ఈ companion cells are sieve tubes are elements and companion cells are related to ontogenically as they developed from the same mother cell. సో sieve tubes అండ్ companion cells అనేవి ఒకే మాతృకణం నుండి ఏర్పడినవిగా చెప్పుకుంటారు అన్నట్టు. సో ఈ విధంగా ఒకే మాతృకణం నుండి ఈ విధంగా companion cells అండ్ companion cells అండ్ sieve tubes ఏర్పడతాయి అన్నట్టు. మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, దిస్ ఈజ్ ద sieve plates, దిస్ వన్ ఈజ్ ద sieve tubes, దీస్ ఆర్ ద అండ్ అప్ టు బాటమ్ sieve tubes. ఇక్కడ మన sieve ప్లేట్స్ని గమనించవచ్చు. సో ఇందులో మనం జీవ పదార్థం అనే పోషక పదార్థాలు అనేవి రవాణా చెందుతుంటాయి ఈ sieve tube cells. సో దీని సైడ్కి ఉన్నది మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద companion cells. సో companion cells పక్కనే ఉంటాయి. సో ఈ ఆంటోజెనికల్లీ యాజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద సేమ్ మదర్ సెల్స్, బట్ ఇవి ఒకే మాతృకణం నుండి ఏర్పడినవిగా చెప్పుకుంటారు. ఇవి sieve tubes అండ్ companion cells. Each sieve tube members is usually associated with one or many companion cells. సో ఈ మనము ఇక్కడ sieve అంటే ఈ చాలని నాళాలుగా చెప్పుకున్నాను చూడండి, దాని పక్కన ఈ companion cells 2-3 విధ దగ్గరగా అతుకొని ఉంటాయి అన్నట్టు. సో companion cells, బట్ these both cells are the living cells, but this one is the sieve tubes are the sieve tubes absent in the nucleus, but in the companion cells are the present in nucleus. సో ఇందులో కేంద్రక రహితం అంటాము, ఇది కేంద్రకయుతంగా చెప్పుకుంటాం. ముదిరిన కణాల్లో కేంద్రకం ఉండదు, sieve ట్యూబ్లో సహకణాల్లో కేంద్రకాన్ని స్పష్టంగా చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద companion cells are not found in the pteridophytes and gymnosperms. కానీ దీని ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ companion cells they are present in the pteridophytes and gymnosperms are the albuminous cells are present. సో మన టెరిడోఫైటా అండ్ వివృత బీజాల్లో ఈ companion cells ఉండవు, కానీ దీని బదులు ఆల్బ్యూమినస్ సెల్స్ కలిగి ఉంటాయి అన్నట్టు. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో టెరిడోఫైటా వివృత బీజాల్లో సహకణాలు ఉండవు, దాని ప్లేస్లో ఆల్బ్యూమినస్ కణాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద phloem fiber. They are the only dead cells of the phloem. సో పోషక కణజాలంలో ఉండే దృఢ కణజాల కణాలను పోషక కణజాల నారలు అంటారు. సో దీస్ ఆర్ ద డెడ్ సెల్స్, ఇవి నిర్జీవ కణాలు. ఆకర్షణ ప్రైమరీ అండ్ సెకండరీ ఫ్లోయం. సో పోషక కణజాలము ప్రాథమ మరియు ద్వితీయ పోషక కణజాలంలో ఇవి ఉంటాయి. సో దీస్ సెల్స్ ఆర్ ద ఎలాంగేటెడ్ విత్ ఇంటర్లాక్డ్ ఎండ్స్. సో ఇవి మనం ఈ పోషక కణజాల నారలను చూసినట్లయితే ఇవి ప్రాథమిక పోషక కణజాలంలోను ద్వితీయ పోషక కణజాలంలోనూ ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు అని చెప్పుకున్నాము. వీటిని బాస్ట్ నారలని కూడా అంటారు. సో వీటిని ఏమంటారు? బాస్ట్ నారలని కూడా అంటారు. సో ది సెల్స్ వాల్స్ ఆర్ ద లిగ్నిఫైడ్ వాల్స్ ఆర్ ప్రజెంట్. సో లిగ్నిన్ పూరితమైన కణకవచాన్ని కలిగి ఉంటాయి. వీటిలో గర్తాలను కూడా కలిగి ఉంటాయి. సరళ గర్తాలు మరియు పరివేష్టిత గర్తాలు అంటారు. సో దే ఆర్ పిట్డ్ విత్ సింపులర్ bordered pits. So they are arranged in closely and vertically in parallel rows and intertwined with one another, forming a continuous strands. They give mechanical strength to the vascular bundles. So they show thick
lignified walls with simple or bordered pits and an inner empty space called the lumen. సో యాక్చువల్లీ దీంట్లో మనం చూసినట్లయితే ఈ విధంగా దీని యొక్క నారలు మనదేలి లిగ్నిన్ పూరితమై మందమైన కణకవచాలను కలిగి ఉంటాయి. దీని యొక్క మధ్యలో ఉన్న ఈ పాలి ప్రదేశాన్ని ఏమంటాము, ల్యూమన్గా చెప్పుకుంటాము. సో మనం ఈ డయాగ్రామ్లో కూడా చూడవచ్చు, లిగ్నిఫైడ్ వాల్స్ ఆర్ ప్రజెంట్ బట్ ల్యూమన్ ఈజ్ చాలా తక్కువగా ఉంది. ఈ ప్రదేశము ఏ విధంగా ఉంది, పాలి ప్రదేశం అనేది చాలా సన్నగా ఉంది. సో ఇన్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ సీ దీస్ ఆర్ ద సీవ్ ట్యూబ్స్, అంటే ట్యూబ్స్గా చెప్పుకోవచ్చు, చాలని నాళ మూలకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇన్ దిస్ పోషక కణజాల నారల్లో the bast fibers, so fibers present in the secondary phloem have high commercial value. A superior quality jute is obtained from the bast, that is the secondary phloem. So the obtained from the bast of the Carchonus capsularis, that is the jute plant. మనం చూసినట్లయితే దీంట్లో వాణిజ్యపరమైన విలువైన నారలు ఉంటాయి. దీంట్లో పోషక కణజాల నారలు వాణిజ్యపరంగా చెప్పుకోవచ్చు. కార్కోస్ క్యాప్సులారిస్ జనుము మొక్క ద్వితీయ పోషక కణజాలంలోని నారల నుంచి చాలా నాణ్యమైన కమర్షియల్ జనుమును జూటు లభిస్తుంది అన్నట్టు. సో పోషక మృదు కణజాలం, దీంట్లో దీస్ సెల్స్ ఆర్ ద లివింగ్ సెల్స్. దీంట్లో థిక్ వాల్స్ అండ్ డెన్స్ సైటోప్లాజం అండ్ విత్ న్యూక్లియస్. దీంట్లో థిన్ వాల్స్, నాట్ థిక్, థిన్ వాల్స్ అంటే పల్చని కణకవచాలు మరియు డెన్స్ సైటోప్లాజం చిక్కని కణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి, స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ద సైటోప్లాజం కంటెంట్స్ స్టార్చ్ అండ్ ఫ్యాట్స్. సో పోషక మృదు కణజాలాన్ని మనం చూసినట్లయితే దే ఆర్ ద రెక్టాంగులర్ thin-walled and paracum cells filled with the vacuolated protoplast having a caseous nucleus. The cytoplasm contains starch and fats and accumulated tannins and resins. సో మనం ఈ పోషక కణజాలంలో చూసినట్లయితే పోషక కణజాలం మృదు కణజాలము, ఈ పోషక మృదు కణజాలంలో మనము ఇక్కడ గమనించినట్లయితే ఇది దీంట్లో కణాలు సెల్యులోస్ కణకవచాలను గల సజీవ కణాలు ఉండి పిండి, క్రొవ్వులు, టానిన్లు, రేజిన్లను నిల్వ చేస్తాయి. ఈ కణాల్లో రిక్తికాయుతమైన జీవపదార్థం ఉంటుందని మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇది ప్రాథమిక పోషక కణజాలంలో, సో ప్రైమరీ ఫ్లోయంలో పోషక కణజాలంలో కణాలు పొడవుగా ఉంటాయి. ఈ పోషక కణజాలం మృదు కణజాలం ఇవి చాలని నాళ మూలకానికి సమాంతరంగా అమరి ఉంటాయి. వీటిని మనము ఏమంటాము, అక్షీయ మృదు కణజాలము అంటాము. సో చాలని నాళ మూలకాలు ఉంటాయి కదా సీవ్ ట్యూబ్స్కి, ఏ విధంగా దీనికి సమాంతరంగా అమరి ఉంటాయి. సో ఇప్పుడు సీవ్ ట్యూబ్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి. సో సీవ్ ట్యూబ్స్ వీ కెన్ డయాగ్రామ్ సీవ్ ట్యూబ్స్ ఉన్నాయి ఇక్కడ, సీవ్ ప్లేట్స్, దీస్ ఆర్ ద సీవ్ ప్లేట్స్. దీనికి సమాంతరంగా అమరి ఉన్న వాటిని ఏమంటారు, అక్షయ మృదు కణజాలంగా చెప్పుకుంటాము. యాక్సియల్ పారెంకైమా ఇన్ సెకండరీ ఫ్లోయం ద్వితీయ పోషక కణజాలంలో both are present, axial parenchyma and ray parenchyma. అక్షీయ మృదు కణజాలము, రేఖీయ మృదు కణజాలం రెండింటిని కలిగి ఉంటాయి. సో ద్వితీయ పోషక కణజాలంలో అక్షీయంగా అంటే నిలువుగా అమరి ఉన్న వాటిని మనం అక్షీయ మృదు కణజాలం అంటాము. రేఖీయంగా అంటే ఈ విధంగా అమరి ఉన్న మృదు కణజాలాన్ని ఏమంటాము, మనము రేఖీయ మృదు కణజాలంగా చెప్పుకుంటాము. సో ఇన్ ద ఫ్లోయం పారెంకైమా, in the phloem parenchyma they are the rectangular thin walled present in the cell filled with the vacuolated protoplast. So the primary phloem, the parenchyma cells are arranged with their axis parallel to the vascular tissue. This is called the axial parenchyma. And however in secondary phloem the parenchyma cells occurs into two forms. The axial parenchyma, that is this one is the axial parenchyma,
this one is the axial parenchyma. The cells arranged in vertical rows and ray parenchyma. This is the ray parenchyma. Cells arranged in horizontal rows radiating from the center to the periphery. So this is the two types of the axial parenchyma and ray parenchyma. In primary phloem they are present only axial parenchyma, but in secondary phloem and both are present. అంటే ప్రాథమిక పోషక కణజాలంలో ఓన్లీ అక్షీయ మృదు కణజాలాన్ని కలిగి ఉంటుంది. ద్వితీయ పోషక కణజాలంలో రెండింటిని అక్షీయ మరియు రేఖీయ మృదు కణజాలాన్ని కలిగి ఉంటాయి. సో ఇందులో డయాగ్రామ్లో మనం చూసినట్లయితే ఇది ఫ్లోయం. సో ఇక్కడ ఫ్లోయంగా చెప్పుకోవచ్చు. ఇవి సీవ్ ట్యూబ్స్. వీటిని మనము ఏమనుకుంటాము, చాలని నాళ మూలకాలు అనుకుంటాము. ఇవి సీవ్ ఏరియాస్, అంటే వీటి యొక్క కణకవచాల్లో కూడా రంధ్రాలు ఉంటాయి. వీటిని మనం సీవ్ ఏరియాస్గా చెప్పుకుంటాము. దీనికి పక్కన ఏమన్నా కంపేనియన్ సెల్స్, ఇవేంటి కంపేనియన్ సెల్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని పక్కన ఏముంటుంది, మనకు పోషక మృదు కణజాలాన్ని కూడా కలిగి ఉంటాయి అన్నట్టు. సో ఫ్లోయం పారెంకైమాని కూడా కలిగి ఉంటాయి. సో కంపేనియన్ సెల్స్ విత్ న్యూక్లియస్, బట్ సీవ్ ప్లేట్స్ ఆర్ వితౌట్ న్యూక్లియస్, ఓన్లీ సైటోప్లాజం ఆర్ ప్రజెంట్. పోషక కణజాలంలో చాలినాల మూలకాల్లో కణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి, కానీ కేంద్రక రహితాలు ముదిరిన కణాల్లో. అదే సహకణాల్లో మాత్రం కేంద్రకయుతంగా ఉంటాయి. పక్క డయాగ్రామ్లో చూసినట్లయితే ఇది ఫైబర్స్, పోషక నారలు, ఫ్లోయం ఫైబర్స్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎండ్స్ అనేవి ఈ విధంగా క్లోజ్డ్గా ఉంటాయి. ఇవి ఓపెన్గా ఉండవు, ఈ విధంగా నారోగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద జైలం పార్ట్. ఇట్స్ అ పర్ఫరేషన్ ప్లేట్. ఇన్ దిస్ సరళ రంధ్రంగా చెప్పుకుంటాం, ఇక్కడ సీవ్ ప్లేట్గా చెప్పుకుంటాం. ఒకటే ఉంటే దీన్ని మనం సింపుల్ పర్ఫరేషన్ ప్లేట్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింపుల్ సీవ్ ప్లేట్గా చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సీవ్ ప్లేట్స్ ఆర్ టూ టైప్స్. దీస్ ఆర్ ద సింపుల్ సీవ్ ప్లేట్స్ అండ్ కాంపౌండ్ సీవ్ ప్లేట్స్. ఎక్కువ కలిగి ఉంటే వాటిని మనము కాంపౌండ్గా చెప్పుకోవచ్చు. సో ఇది మనము దారు గురించి ఫ్లోయం గురించి చూసాము. సో దీంట్లో మనము ఇప్పటివరకు ఏమేమి చూసినట్లయితే దీంట్లో చాలని పోషక కణజాలంలో మనము ఈ పార్ట్ ఇప్పటివరకు గమనించాం. సో సీవ్ ఎలిమెంట్స్, కంపేనియన్ సెల్స్, ఫ్లోయం ఫైబర్స్ అండ్ ఫ్లోయం పారెంకైమా. సో దీంట్లో ఈ నాలుగుటిలో ఒక్కటి మాత్రం డెడ్ సెల్స్ ఆర్ ద ఓన్లీ ఫ్లోయం ఫైబర్స్, ఆల్ ఆర్ లివింగ్ సెల్స్. అన్ని సజీవ కణాలు, ఒక్కటి పోషక కణజాల నారలు తప్ప. ఇది మనం పోషక కణజాలంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు మనము ఏమేమి చూసాము, దీంట్లో ఫ్లోయంలో పోషక కణజాలంలో చూసినట్లయితే చాలని మూలకాలు, సహకణాలు, పోషక కణజాల నారలు, పోషక కణజాల మృదు కణజాలం చూసాము. సో సీవ్ ఎలిమెంట్స్ ఆర్ టూ టైప్స్, సీవ్ సెల్స్ అండ్ సీవ్ ట్యూబ్ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద కంపేనియన్ సెల్స్, ఫ్లోయం ఫైబర్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఫ్లోయం పారెంకైమా. వీటన్నిటిని మనము ఈరోజు గమనించాం. థ్యాంక్ యూ.